యోబు గ్రంథము 34వ అధ్యాయము. అప్పుడు ఎలీహు మరలా ఈలాగు చెప్పసాగెను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకొందము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగనని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను, భక్తిహీనులకు సహవాసి ఆయెను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయన కప్పగించెనా? ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు. కావున దీని విని వివేచించుము, నా మాటలను ఆలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకమునేలునా? న్యాయసంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషములో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొంది తిని, నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు.